అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఉద్రిక్తత నెలకొంది. బ్లూ జెట్ ఫార్మా కంపెనీకి శంకుస్థాపన చేసేందుకు మంత్రి లోకేష్ వస్తున్న నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఫార్మా కంపెనీతో జీవనోపాధి కోల్పోతామని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. శంకుస్థాపనను నిలిపివేయాలంటూ నిరసనకు దిగారు. దీంతో పోలీసులు భారీగా మోహరించి స్థానికులను అడ్డుకుంటున్నారు. నాకు అందులో బాధ నేను కూడా ప్యాకేజ్ ఎవరు చెప్తానండి ఎంఆర్ఓ చేస్తే ఒకటి బ్యాంక్ అకౌంట్ లో కోటి అకౌంట్లు వేసి తిప్పారండి. అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బ్లూ జెట్ ఫార్మా కంపెనీకి శంకుస్థాపన చేసేందుకు మంత్రి లోకేష్ వస్తున్న నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఫార్మా కంపెనీతో జీవనోపాధి కోల్పోతామని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. శంకుస్థాపనను నిలిపివేయాలంటూ నిరసనకు దిగారు. దీంతో పోలీసులు భారీగా మోహరించి స్థానికులను అడ్డుకుంటున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? మంత్రి నారా లోకేష్ అనకాపల్లి జిల్లా పర్యటన సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ రోజు మంత్రి నారా లోకేష్ ఎలమంచి నియోజకవర్గంలో బ్లూ జెట్ ఫార్మా కంపెనీకి శంకుస్థాపన చేయనున్నారు. అయితే దీన్ని పూడిమడక గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రమాదకరమైన బ్లూ జెట్ ఫార్మాను ఏర్పాటు చేయడం వల్ల తమకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని, తమకు అనేక వ్యాధులు కాలుష్యం వల్ల కానీ లేదంటే ఆ కంపెనీ వదిలే విష పదార్థాల వల్ల కానీ సంభవించే అవకాశం ఉందని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఏదైతే రసాయన పదార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా సముద్రంలో కలవడం వల్ల తమకు జీవనోపాధి కోల్పోతుంది, అలాగే మత్స్య సంపద కూడా ఆదరిస్తుంది. దీంతో తమంతా కూడా రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి మత్స్యకారులంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ కంపెనీకి శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని మంత్రి నారా లోకేష్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బ్లూ జెట్ ఫార్మా తమకు వద్దంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ ఏర్పాటు చేసిన తమ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అనేక రసాయన పరిశ్రమల వల్ల పూర్తిగా జీవనోపాధి కోల్పోయిన పరిస్థితి వచ్చిందని, ఇంకా ప్రజలు కూడా అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారని, కిడ్నీలు పాడవుతున్నాయని, అలాగే ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితి నెలకొందని, ఇటువంటి పరిస్థితుల్లో మరొక విషతుల్యమైన పరిస్థితులు తమ ప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల అది తమ జీవనం మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ పరిశ్రమ తమ ప్రాంతంలో ఏర్పాటు చేయొద్దు. లోకేష్ ఏదైతే బ్లూ జెట్ ఫార్మాకు శంకుస్థాపన చేస్తున్నారో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి మత్స్యకారులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రానున్న రోజుల్లో పార్టీలకు అతీతంగా మత్స్యకారులంతా కలిపి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి తామంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు మత్స్యకారులంతా. అన్న ఓకే స్వామి నాయుడు, థ్యాంక్ యూ. అదే రవికుమార్ ఏం చేశారా? ఈ గవర్నమెంట్ ఎంక్వైరీ చేసింది. ప్యాకేజీ లేవు, 500 మంది ప్యాకేజీ లేవు ఊర్లో. నాకు అందులో బాధ నేను కూడా ప్యాకేజీ ఎవరు చెప్తానండి ఎంఆర్ఓ చేస్తే ఒకటి బ్యాంక్ అకౌంట్ లో కోటి అకౌంట్లు వేసి తిప్పారండి. ఫార్మా మా వద్దు, బ్లూ జెట్ ఫార్మా, బ్లూ జెట్ ఫార్మా, బ్లూ జెట్ ఫార్మా.